కుంకుడుకాయలతో పడ్డ చిక్కు ఊడేది కాదు, ఆ తుక్కంతా రాలేది కాదు, మొత్తం తడిపోతే కానీ కుంకుడుకాయల తుక్కు పోయేది కాదు. చాలా పెద్ద తతంగం, బాత్రూమ్ అంతా తుక్కుబడిపోయేది. ఇవన్నీ ఎంత ఇబ్బందిగా నేను వారానికి ఒక్కసారి పండగలప్పుడు, పూజలప్పుడు, నోములప్పుడే కుంకుడుకాయ స్నానం చేసేవారు, లేదా శుక్రవారమే. ఇతర రోజుల్లో తల స్నానం చేసేవారు కాదు స్త్రీలు. ఈ అన్ని రోజులు తల స్నానం చేయకపోవటానికి కారణం ఈ కుంకుడుకాయల వల్ల వచ్చిన ఇబ్బంది. ఇంత టైం వేస్ట్ అవుతుంటుంది. అంచేత స్త్రీలకి వారానికి ఒక్కసారి తల స్నానం చేయాలని అలవాటు అయిపోయింది. ఈ మధ్య కుంకుడుకాయల వాడకం రాను రాను కనుమరుగైపోయింది. అసలు పల్లెటూళ్ళలో ఇంకా వాడుతున్నారు కానీ సిటీస్లో ఎవరు అసలు కుంకుడుకాయ షాంపూలు, కుంకుడుకాయ సోపులని ఇట్లా రకరకాలుగా వచ్చేసాయి. అసలు షాంపూలు ఇవన్నీ వచ్చిన తర్వాత షాంపూలు సేల్స్ పెరగడానికి కూడా వాళ్ళు భలే చూపిస్తారు. మా షాంపూతో కనుక మీరు తలస్నానం చేస్తే తలస్నానం అయిన తర్వాత మీ దువ్వాన